సార్ ఇక మోహన్ బాబు గారు అంటే ఆయన సౌందర్య గారిని చంపించారు అని చెప్పేసి ఒక చిట్టిమల్లు అనే పర్సన్ కంప్లైంట్ చేస్తారు సార్. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు ఎవరు ఈ చిట్టిమల్లు, ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మరి ఈ ఆరోపణల పైన అప్పుడు ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్? ఆయన ఎవరో నాకు తెలియదు. మోహన్ బాబు గారి మీద 21 సంవత్సరం తర్వాత ఈ అభియోగం బేస్లెస్, ఇది తప్పు, ఇలాంటివి అనేది మనం టీవీలో కూడా ఆలోచించి అవతలగా సేమ్ విట్నెస్ లోనే చూసయ్యారు. కేసు ఏమి రిజిస్టర్ ఏం కాలేదు. ఒకటి 21 సంవత్సరం తర్వాత ఆయన మోహన్ బాబు గారిది ఎప్పుడో సినిమాలు అయిపోయి, శివశంకర్ అన్ని సినిమాలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత బయట సినిమాలు 3-4 సినిమాలు చేసిన తర్వాత ఆమె పెళ్లి చేసుకుంది, హ్యాపీగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆమె బీజేపీ పార్టీ నాయకురాలుగా ఆమె కర్ణాటక బీజేపీ నుంచి ప్రచారంకి వచ్చింది హెలికాప్టర్లో. అక్కడ మన టెక్నికల్ ప్రాబ్లం చనిపోయింది తప్ప మోహన్ బాబు గారికి ఆమెకి ఏ సంబంధాలు లేవు. ఒకటి. రెండో విషయం ఏంటంటే మోహన్ బాబు గారు నాకు తెలిసి 2000 సంవత్సరంలో పరిటాల రవి గారు కానీ ఈ సైట్ సైబర్ టవర్స్ బ్యాక్ సైడ్ సాక్షి శివానంద్ గారిది ఇవాళది సైట్లు కొంతమంది లోకల్ రౌడీ సీటర్స్ కొంతమంది ఏదో కబ్జా చేయకపోతే బెదిరిస్తే వాళ్ళు వెళ్ళి దాన్ని కాపాడి వాళ్ళ సైట్ వాళ్ళకి ఇప్పించారు. అది గుర్తు నాకు. ఇంకా మంచి హెల్ప్ చేశారు, మంచి రిలేషన్ ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా ఆల్రెడీ ఇచ్చాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా చెప్పకూడదు. వాళ్ళు ఎవరో చెప్పారు, ఎవరో కంప్లైంట్ పెట్టారు ఒక సెలబ్రిటీ మీద. ఆయన ఒక ఏజ్ 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మీద ఈ విధంగా అభియోగాలు చేసి ఎవడెవడో తీసుకుని ఈ విధంగా కాదు. ఎప్పుడో 21 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఆమె చనిపోయింది కూడా. ఆమె చనిపోయిన తర్వాత ఆమె మీద ఇలాగ అబండాలు వేయడం కరెక్ట్ కాదు. అది పద్ధతి కాదు. ఆ రోజు ఏం చేశాడు ఆయన? ఆ రోజు చూసినోడైతే ఆ రోజు ఏం చేశాడు? ఇవన్నీ ఉన్నాయి కనుక దయచేసి మోహన్ బాబు గారు అలాంటి వ్యక్తి కాదు, అలాంటి నేచర్ అయితే కాదు. ఒక సెలబ్రిటీగా ఆయన చాలా మంచి వ్యక్తి కనుక నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయనతో నాకు 40 సంవత్సరాల అనుబంధం ఉంది ఇక్కడి నుంచి, చెన్నై నుంచి. కనుక అలాంటి క్రూరుడుగా 10 రూపాయలు అన్నం పెట్టేవాడే కానీ అన్నం తీసేవాడు కాదు. కనుక ఓకే, కుటుంబం గొడవలు అంటారా, అది ఇంటర్నల్గా ప్రతి ఇంట్లో ఉంటాయి. అది చిన్న అవుతూ ఉంటాయి. కొంచెం ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఇంకెప్పుడు కలుసుకుంటారు. అంతే తప్ప వీటికి కరెక్ట్ కాదు. ఇది కోపం ఎక్కువ, అందుకనేసి ప్రేమ కూడా ఎక్కువే ఆయనకి తప్ప ఇలాంటివి కరెక్ట్ కాదు. ఇలాంటివి మనం వేయడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. దయచేసి ఒక్కసారి ఒకరి మీద వేసేదో ఒకసారి ఆలోచన చేయాలి. కనుక ఇవన్నీ ఆరోపణలన్నీ పూర్తిగా ఖండిస్తూ సౌందర్య గారి మామూలుగా మరణం అనేది వేరు, ఆయనకి దీనికి సంబంధం లేదు. శ్వేతనాగాన్ని సివిరెడ్డి గారు సినిమా తీశారు. తర్వాత 2-3 సినిమాలు కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత ఆమె బీజేపీకి వెళ్ళిపోయిందా చనిపోయింది తప్ప ఈ మోహన్ బాబు గారికి కానీ వీటికి కానీ సంబంధం లేదని నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీకు చెప్తాను. ఆరోపణలు చేస్తున్న వ్యక్తి పైన లీగల్ గా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది మోహన్ బాబు గారు